ఎన్ఆర్ఐ సైకో మొగుడి యొక్క ఆగడాలు తాళలేక ఆ బాధిత మహిళ పెద్ద కన్నీరు ముందుగా విలపిస్తోంది. భార్యా పిల్లల్ని పదే పదే హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉండేవాడట. పిల్లల్ని కొట్టడంతో ఆ భర్తని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన భార్య పిల్లల్ని వదిలేసి హైదరాబాద్కు వచ్చేశాడు అరవింద్. దీంతో డిపెండెంట్ వీసా మీద అమెరికాలో ఉన్నటువంటి ఈ బాధిత మహిళ ప్రస్తుతానికి అక్కడి నుంచి రావడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. భర్తను నమ్ముకుంది. భర్తపై నమ్మకంతో అమెరికా వరకు వెళ్ళింది. అక్కడ 2 పిల్లలు కూడా పుట్టారు. అంతా సవ్యంగానే జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆ భర్త ఆగడాలు పెరిగిపోయాయి. పదే పదే భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, హింసించడం, ఇవన్నీ తాళలేక ఆ భార్య అక్కడి అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అమెరికా ప్రభుత్వం కొంత మందలించింది, ఆయనని కొంత ఆయన కంట కనిపెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రవర్తన కనుగొంది. ఆ తర్వాత చైల్డ్ అబ్యూజ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి ఆ అధికారులు చేరుకొని ఆ పిల్లల్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ సదరు మహిళ నా పిల్లల్ని కాపాడుకోగలుగుతాను, నా పిల్లలు నాకు ఇచ్చేయండి అనడంతో లీగల్ గైడ్ మొత్తం కూడా అటు ఆ ప్రభుత్వమే ఉంది. కానీ తనకి కేర్ గివర్గా ఆ మహిళకి ఇప్పుడు తల్లికే ఏకంగా కేర్ గివర్గా అక్కడ అధికారులు అనుమతి ఇచ్చారు. సో మొత్తం మీద ఆ మహిళ దగ్గర 2 పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ భర్త ఆ భార్య పిల్లలు అక్కడ వదిలేసి హైదరాబాద్కి వచ్చాడు. ఇప్పుడు ఆ భార్య ఆ పిల్లలు తిరిగి రావడం కోసం అమెరికా ప్రభుత్వాలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అక్కడ అర్థం చేసుకోండి, విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు పడతారనేది ఒకసారి మీరు కూడా ఊహించుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆర్టీవీని ఆశ్రయించింది. నేను తిరిగి ఇండియాకి రావడం కోసం ప్రభుత్వాలు నాకు సహాయం చేయాలి, ప్రభుత్వ సహాయం చేయకపోతే నేను రావడం ఇబ్బందిగా ఉంటుంది, ఆ పిల్లలతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, పిల్లలు ఇక్కడ ఉండలేకపోతున్నా, అట్ ది సేమ్ టైం భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు డెఫినెట్గా ప్రభుత్వ సహాయం లేకుండా నేను తిరిగి రాలని చెప్తోంది. సో ఆర్టీవీని ఆశ్రయించింది, ఆర్టీవీతో లైవ్లో అందుబాటులో ఉంది. సో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సుమ ఆ వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. 2006లో వివాహం జరిగింది, 8లో అమెరికాకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. 1-2 కాలం నుంచి ఆ భర్త ఆగడాలను తట్టుకోలేకపోతోంది. ఒకసారి డైరెక్ట్గా మనతో పాటుగా జూమ్లో జాయిన్ అయ్యారు యుఎస్ నుంచి సుమా గారు. సుమా గారితో మాట్లాడదాం. సుమా గారు, ఏం జరిగింది, భర్తతో ఆగడాలు ఏంటి? అప్పటి వరకు బాగానే ఉంది, వివాహం చేసుకున్నారు, వెళ్ళిపోయారు, ఒక రకంగా విదేశాలకు వెళ్ళారు, దట్ అమెరికాకు వెళ్ళారంటే మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగం చేయాలి, మంచిగా ఆస్తులు సంపాదించాలి, మళ్ళీ రిటైర్మెంట్ సమయంలో తిరిగి ఇండియాకి రావాలనో లేకుంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా ఉండాలనో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఏంటి పిల్లల్ని వేధించడం ఏంటి, మీ భర్త ప్రవర్తన ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది? నమస్తే అండి, నా పేరు సుమ. సో తను లైక్ అంటే నా 2 పిల్లలు కూడా ఏంటంటే లైక్ వాళ్ళు డిజేబుల్ చిల్డ్రన్. ఇద్దరు నాకు అంటే బాబు పాప. బాబు వచ్చి 9 year old, పాప వచ్చి 15 year old. బోత్ ఆర్ డయాగ్నోస్డ్ విత్ level 3 autism. సో హై నీడ్ కేర్ చిల్డ్రన్. సో తను ఏంటంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ ఆటిజం వాళ్ళ డిజేబిలిటీ వల్ల తను అంటే నన్ను పిల్లల్ని కూడా సహించకపోవడం, అంటే తను సో వాళ్ళ బిహేవియర్స్ కానీ ఏవైనా కూడా అడాప్ట్ చేసుకోకుండా బాగా ఎక్కువగా పిల్లల్ని కొట్టడం, నన్ను కొట్టడం అట్లా స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అబ్యూజివ్. అసలు మా పిల్లల్ని కానీ నన్ను కానీ అసలు దగ్గర కూడా రానిచ్చే వాళ్ళు కాదు. మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా అసలు వాళ్ళ ఇంటికి కూడా అంటే పిల్లల్ని రానిచ్చేవారు కాదు. మా బాబు వచ్చి తను చాలా హై నీడ్ కేర్ బాబు. సో ఎట్లా అంటే తను చాలా హైపర్ యాక్టివ్ అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లలో తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సో రోడ్ల పైన పరిగెత్తుకుంటూ వెళ్ళడము. సో ఇంట్లో కూడా చాలా హైపర్ యాక్టివ్ అనమాట. సో అన్ని లైక్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. సో బాగా సర్దడము, తనకి ఏదన్నా కొంచెము నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తింటుంటాడు. సో తనకి తెలియదు ఎడిబుల్ ఐటమ్స్, నాన్ ఎడిబుల్ ఐటమ్స్ అని కూడా తనకు తెలియదు. సో స్పీచ్ డిలే ఉంది బాబుకి, సో నాన్ వర్బల్. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ కానీ మా హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు కానీ సో మా పిల్లల్ని కానీ నన్ను కానీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఎక్కువగా మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ సపోర్టు, మా సిస్టర్ ఫ్యామిలీ సపోర్టే ఉండేది మాకు. సో అంటే 2 పిల్లలు కూడా యుఎస్ లోనే పుట్టారు. ఒక 2000 ఎప్పుడైనా కూడా మమ్మల్ని వదిలించుకోవడానికి ట్రై చేశాడు. అంటే నన్ను కానీ పిల్లల్ని కానీ వదిలించుకొని మనం మాట్లాడదాం. ఒక్కసారి మీకు ఎప్పుడు పెళ్ళైంది? 2006 రైట్? 2006 లో పెళ్ళైంది. ఓకే, యుఎస్ కి వెళ్ళిపోయింది.
నా పెళ్ళైన తర్వాత కూడా సో నన్ను యుఎస్కి ఒక 2 years తర్వాత నేను యుఎస్కి వెళ్ళాను. తను అప్పటి వరకు కూడా నాకు వీసా కానీ ఇది కానీ అసలు హెల్ప్ చేయలేదు. తను ఒక్కడే యుఎస్కి వెళ్ళి లేదు నన్ను 3 months లో తీసుకెళ్తానని చెప్పాడు. కానీ 6 months, 1 year, 2 years దాకా కూడా నన్ను యుఎస్కి తీసుకెళ్ళలేదు. సో తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెము డౌరీ కూడా డిమాండ్ చేశారు. ఎక్స్ట్రా మా పేరెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని అప్పుడు ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తేనే మేము తీసుకుంటాం అన్నట్టుగా చెప్తే మా ఫాదర్ కొంత మనీ అరేంజ్మెంట్ చేస్తే అప్పుడు నన్ను యుఎస్కి తీసుకెళ్ళాడు. సో అప్పటి నుంచి కూడా ఎలా అంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ కంట్రోలే ఉంటది. తను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టర్ ఏది చెప్పినా కూడా సో తను అదే ఫాలో అవుతుంటాడు. తనకు ఓన్ ఒపీనియన్స్ అనేటివి కూడా ఏమి ఉండదు. సో అక్కడికి వచ్చినాక కూడా ఎక్కువగా నన్ను డౌరీ హెరాస్మెంట్స్ చేయడము. సో నాకు ఏంటంటే మా పాప పుట్టినప్పుడు కూడా సో ఇక్కడికి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి నన్ను చాలా అబ్యూజ్ చేశారు, హరాస్మెంట్ చేశారు. వాళ్ళ అబ్యూజ్ హరాస్మెంట్ వల్ల మా పాప ఒక 1 year ముందే ప్రీమెచ్యూర్డ్ బేబీగా డెలివరీ అయింది. ఇక్కడ హాస్పిటల్లో కూడా వాళ్ళు అప్పుడు సీరియస్ కన్సర్న్ కింద తీసుకొని అంటే ఫాలో అప్ చేశారు. పోలీసు కూడా ఫాలో అప్ చేశారు. లేదు ఇలా అంటే ప్రీమెచ్యూర్డ్ బర్త్ కదా, ఏదో సంథింగ్ హరాస్మెంట్ వల్లనే ఇట్లా అయింది అంటే కూడా అంటే నేను అప్పుడు ఏం చెప్పలేదు. నాకు అంత నన్ను ఎలా చేసేవాళ్ళంటే నన్ను రూమ్ లో పెట్టేసి నాకు ఫోన్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా నన్ను లాక్ చేసేవాళ్ళు. అంటే మా పేరెంట్స్ 2006 లో వివాహం అయింది, 2008 లో అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ వరకు బాగానే ఉంది. సో ఎందుకు మీ భర్త తరపున బంధువులు, పేరెంట్స్ అండ్ సిస్టర్ కూడా ఎందుకు వేధించాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? కేవలం డౌరీ కోసం? ఏంటంటే డౌరీ కోసం బేసిక్ అంటే నేను ఇంకొక వేరే అమ్మాయిని చేసుకుంటే మేము చాలా హై లెవెల్ ఫ్యామిలీ. మీ ఫాదర్ ఒక జస్ట్ ఒక టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు ఇచ్చిన డౌరీ ఇంకా మాకు సరిపోలేదు, ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు చాలా ఎక్కువ వచ్చేది. సో అట్లా హరాస్మెంట్ చేసేవాళ్ళు. సో నన్ను చాలా తక్కువగా చూడము, నువ్వు చాలా చిన్న ఇంట్లో నుంచి వచ్చావు నువ్వు అని చెప్పేసి నన్ను ఒక స్లేవ్ లాగా చూసేవాళ్ళు ఇంట్లో కూడా. బట్ ఒకసారి సుమా గారు కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను, మీరు పంపించిన వీడియోస్ని. సో ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే సుమా గారు ప్రస్తుతం యూఎస్లో ఉన్నారు. తన భర్త తనని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంత డిసేబుల్డ్, దే మే బీ హైపర్ యాక్టివ్ బాని కానీ కొంత డిసేబుల్డ్గా ఉన్నారు. సో భర్త వాళ్ళని వేధిస్తూ ఉండేవాడు, భార్య పిల్లల్ని కొట్టడంతో అక్కడి పోలీసులకి సమాచారం తెలిసి పోలీసులు ఒక రకంగా ఆయనకు మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వెంటనే ఆ భార్య పిల్లలు అక్కడ వదిలేశాడు. ఇక భార్య పిల్లలతో సంబంధం లేదు, ఇండియాకి వచ్చి పడిపోయాడు, హైదరాబాద్కు వచ్చాడు. సుమా గారిది కూడా జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జనగామ జిల్లా. సో ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుని అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగుంటుందని ఉజ్వల భవిష్యత్తును ఊహించుకున్నటువంటి ఆ మహిళకి అనుకోని ఒక సంఘటన కారణంగా ఆ భర్త ప్రవర్తన మారడం, కట్నం కోసం వేధించడం, తర్వాత పిల్లలు పుట్టినా కూడా తన ప్రవర్తన మారకపోవడం, పిల్లల పని కొట్టడం, పిల్లలపై దాడి చేయడం అన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందనంటే సుమ వాళ్ళ పిల్లలతో అక్కడే ఉండిపోవాల్సింది. భార్య పిల్లలు అక్కడ ఉండిపోయారు, భర్త ఏమో ఇండియాకి వచ్చేసాడు. అక్కడ నుంచి ఆ పిల్లలు తీసుకోవడం కోసం, పిల్లల్ని పోషించడం కోసం అక్కడ ఆ మహిళ చాలా ఇక్కట్లు ఎదుర్కొంటుంది. ఒకసారి మీకు కూడా విజువల్ చూపిస్తా, పిల్లల్ని ఎలా కొడుతూ ఉండేవాడు తన భర్త అనేది. ఈసారి ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో ప్లే చేయండి. సో మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఎంతలా అంటే ఆ బాబుని